దానికంటే ఇంకొంచెం ముందున్నారు. 71.99% ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేని నోడల్ ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొంచెం బెటర్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు జిల్లా రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 9కి వచ్చారు. గుడివాడ 20వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 63వ ప్లేస్కి వచ్చారు. మొత్తం సేవలు 57 సేవల్లో 41 రాష్ట్రానికంటే బాగా ఉన్నాయి. 16 మాత్రం రాష్ట్రం కంటే వెనకబడ్డారు. ఇంకో పక్క నియోజకవర్గంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి. లేదు, ఇదంతా కూడా లేటెస్ట్. ఈ మధ్య కాలంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి. 13 కిందనున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూపుల వారీగా రమ్మంటున్న వాళ్ళని, మా ఆఫీసర్లు కూడా రోడ్లు, అన్నా క్యాంటీన్, శానిటేషన్, మెప్మా, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, అర్బన్ అందరూ రావాలి. తొందరగా వస్తే పనిది తొందరగా అయిపోతుంది. అందరూ రావాలి. ఇక్కడ రండి, టీం అంతా రండి. అర్బన్ టీంలో పార్ట్ హోల్స్ మెయింటైన్ చేయడంలో రాష్ట్రానికంటే 3.74% బాగా వచ్చింది. ఎవరు చూస్తున్నారు? మీరు బ్రదర్ చేపేది ఆయన చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన్ని. గట్టిగా చప్పట్లు కొట్టడానికి మీకేంటి? మంచిని మంచి అనమంటే కూడా అనే పరిస్థితులు లేకపోతే మీరు ఆకలేస్తా ఉందా? అప్పుడే ఆకలేస్తే ఎట్లా తమ్ముడు? నాకు ఎవ్రీడే ఈ పనే కదా. వెళ్ళిపోదాం. రెండోది, అన్నా క్యాంటీన్ 1.49% ప్లస్లో ఉన్నారు. ఎవరు చూస్తున్నారమ్మా అన్నా క్యాంటీన్? నేను ఇక్కడనే ప్రారంభించా. అన్నా క్యాంటీన్ ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అన్నా క్యాంటీన్ ఈసారి ప్రారంభించింది గుడివాడ నుంచి. ఈరోజు ఇక్కడ పనిచేయడంలో కూడా 1.49% బెటర్గా ఉంది. శానిటేషన్ మున్సిపల్లో మొత్తం జిల్లా అంతా కలిసి 3.25% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా ప్రతి ఒక్క ఆడబిడ్డని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని, మీ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. 1.07 పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 విషయాలు ఎరగబడ్డారు. ఒకటి, వీధి దీపాలు 0.02% మైనస్. ఎవరిది? ఏమ్మ తల్లి, నువ్వు హుషారుగా ఉండాలి. పైకెక్కు, ఇట్రమ్. ఇంకా 0.02% మైనస్లో ఉన్నారు. తక్కువైనా మైనసే. ఇంకో పక్క అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ 1.6% మైనస్. ఎవరిది? త్రాగునీరు అర్బన్ ఏరియాలో. ఓకే, మున్సిపాలిటీ వారిగా ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. ఇది పట్టణ ప్రాంతాల్లో పురపాలక అభివృద్ధి పర్ఫార్మెన్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. మెజారిటీ బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి టీంకి అభినందన తెలియజేయండి. ఓకే, క్యారీ ఆన్. లోకల్ బాడీస్లో రెండోది పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్ట్రీట్ లైట్స్, సర్ఫ్, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ భరోసా, డ్రింకింగ్ వాటర్, పార్ట్ హోల్స్. ఇందులో చూస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 8.17% రాష్ట్రానికంటే అబోవ్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరమ్మా దీనికి ఇన్ఛార్జ్? నువ్వేనమ్మా. ఇక్కడ బాగా చేసావు తల్లి, అక్కడ మాత్రం వెనకబడ్డావు. మైనస్ లిటిల్. వీధి దీపాలు మొత్తం 6.09 ఇక్కడ బాగుంది. స్టేట్ కంటే ఎవరిది? స్ట్రీట్ లైట్స్. నువ్వేనా? రెండో ఆడబిడ్డ బాగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టామండి, అభినందించాలి. సర్ఫ్ వచ్చి 3.50. ఎవరమ్మా సర్ఫ్ ఇక్కడ? డాక్రా సంఘాలు. నువ్వేనా? ఓకే, పైకెక్కు.
సర్ఫ్ వచ్చి 3.5% పాజిటివ్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అన్నా క్యాంటీన్ 1.64. మీరేనమ్మా? అన్నా క్యాంటీన్ కూడా బాగానే పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా బాగున్నాయి. 1.6 అభినందిస్తున్నా. డ్రింకింగ్ వాటర్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య 2.21 బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు 1.25% మైనస్లో ఉన్నారు. అదే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రెండు కూడా మీరు చూసుకోవాలి. రెండు కలిపే వస్తున్నాయి. ఎక్కడికక్కడ మైక్. రీసెంట్గా సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో 4,000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడం కోసం 2,122 కోట్లు మంజూరు చేశారు సార్. మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద శాంక్షన్స్ ఎప్పుడు రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. కృష్ణా మళ్ళా ఫీడ్బ్యాక్ రావాలి సార్. బాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పాలి. అలాగే సార్. నీకు ఓట్లు రావాలి సార్. కృష్ణా జిల్లాలో సార్ నీకు మార్కులు రావాలి, మాకు ఓట్లు రావాలి. తప్పకుండా సార్. రాబోయే 3 నెలల్లో మంచి అభివృద్ధి చూపెడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు, మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ఎన్బి గట్టిగా మాట్లాడండి. సార్, రిగార్డింగ్ ఆర్ఎన్బి రోడ్స్, రూరల్ రోడ్స్లో మనకి ఆల్రెడీ లాస్ట్ మంత్ 82 వర్క్స్ శాంక్షన్ చేశారు సార్ తమరు. అవి మొన్న 30 వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్. కొద్దిగా ఈ మధ్య స్లాక్ డౌన్ అయినాయి సార్ బికాస్ ఆఫ్ విటమిన్ స్కేర్సిటీ ఆఫ్ విటమిన్ సార్. అది ఈ వీక్లో సెటిల్ అవుతుందని చెప్తున్నారు సార్. స్కేర్సిటీ కంప్లీట్ చేస్తాం, మేము కూడా మానిటర్ చేస్తాం. జాగ్రత్త చేయండి. నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు రీసర్వే, ఎఫ్ లైన్ రెవెన్యూ మొత్తం రండి. సిఎంఆర్ఎఫ్, టెంపుల్ సర్వీసెస్, ఆర్ఓఆర్, రిజిస్ట్రేషన్ అందరూ తొందరగా. రీసర్వే చాలా బాగా చేశారు. 8.88% రాష్ట్రానికంటే ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎఫ్ లైన్ సర్వే కూడా 8.19. మీరేనా ఎఫ్ లైన్? మీది ఆర్ఓఆర్? ఇద్దరు, వాళ్ళిద్దరిని గట్టిగా రీసర్వే రెండు బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రీసర్వే కూడా ఆర్ఓఆర్ కూడా 1.89. సీఎం రిలీఫ్ 0.7%. ఎవరు చూస్తున్నారు? ఎవరికి అప్పచెప్పారు? చూసుకోండి మీరు. ఇది 1.83. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా 2.03. బాగా చేసేవా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. టెంపుల్స్, దేవాలయాలు, ఏం తల్లి కొద్దిగా మైనస్లో పడ్డావు. 0.52. కొరడా తీసుకోవాలి. మైక్ తీసుకోమా. లాస్ట్ టైం మీటింగ్ లో ప్రామిస్ చేశాను సార్. దగ్గర పెట్టుకోమా. ఇప్పటికి ఇంప్రూవ్ 58% ఇంప్రూవ్ చేశాను సార్. ఒక ఎన్ఓసీల దగ్గర డిలే అవుతుంది సార్. ఆ డిలే వల్ల ఈ మైనస్ వస్తుంది సార్. దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసేస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ బ్యాచ్ అంతా, ట్రాన్స్పోర్ట్ బ్యాచ్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్సేషన్, ఆర్టీసీ బస్సులు, వాహన్, సారథి అందరూ పైకి రండి. ఏపీఎస్ఆర్టీ సర్వీసుల్లో బస్ స్టేషన్లు బాగున్నాయి. 8.48% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ట్యాక్సేషన్ 0.59 అదనంగా వచ్చింది. దానికి కూడా అభినందనలు. బస్సులు సర్వీస్ కూడా 1.09, దానికి అభినందనలు. వెహికల్ రిజిస్ట్రేషన్ 0.65 బెటర్గా ఉన్నారు, దానికి అభినందనలు. సారథి డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం వెనకాలన్నారు. 4.06. ఎవరు చూస్తున్నారు? మీరేనా? కరెక్ట్ చేయాలి. మీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంతా బ్రేకులు వేస్తున్నారు. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతున్నారేంటి? నాకు తెలియదు. నేను అందులో కూడా చాలా గట్టిగా ఉంటా.
మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అటు రాజకీయ నాయకులు కానీ మీరు కానీ అందరం కూడా నీతివంతమైన పాలన ఇవ్వాలి. ఎక్కడ డబ్బులు అడగకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తేనే ప్రజల్లో కూడా మన మీద అభిమానం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, అందరి జాతకాలు వస్తాయి. మీరు నన్ను ఈజీగా తీసుకోవద్దండి. బాగా చేయని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి చేస్తా. బాగా చేస్తే మాత్రం నేనే మీకు దండేస్తా, సన్మానం చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దెన్ దీపం రేషన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రండి. దీపం బాగానే ఉంది, 5.24% బెటర్గా ఉంది. రేషన్ 0.07 మైనస్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటి చాలా బ్యాడ్గా ఉంది, 6.64 మైనస్లో ఉన్నారు. ఏంటి చెప్పండి? మైక్ తీసుకోండి, మైక్ ఇస్తారు. సార్, రేషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఈ నెలలో +1.06 వచ్చింది సార్. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. జాగ్రత్త చూసుకోండి మీరు. అదే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగాలేదు సార్. నమస్కారం సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి డిసెంబర్ కాలంలో దిత్వా తుఫాన్ వచ్చింది సార్. కొంచెం ఎక్కువ మోతాదులో మనం కొనుగోలు చేశాం సార్, జిల్లా మొత్తం కూడా. దాంతో కొంచెం దిగుబడి తగ్గింది సార్. అంటే వాళ్ళకి నువ్వేం చేస్తావో తెలియదు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. సార్ ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఓకే. అదే మరి లా అండ్ ఆర్డర్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.09, గంజాయి -1.31, ఫైర్ సర్వీసెస్ ఫైర్ కాల్స్ 17.48, ఫైర్ ఎన్ఓసి 13.48. రండి. ఏంటి కొంచెం ఎస్పీ గారు కూడా ఫోకస్ పెట్టాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫైర్ ఎన్ఓసి కింద ఒకటి ఫైర్ది బాగలేదు, గంజాయి ఒకటే వీక్గా ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్లో కొంచెం జాగ్రత్త చూసుకోండి. యేసరత్నం ఓకే. దెన్ నువ్వమ్మ, మీదేనా ఫైర్ సర్వీస్ ఎవరు? నువ్వేనా? బాగాలేవయ్యా నువ్వు. నేనేదో వాళ్ళు అనుకున్నాను. 17% మైనస్లో ఉన్నావు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోండి. నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ కార్డు, ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. దయచేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమర్థత పెంచుకో. అవసరమైతే మీ కొలీగ్స్తో మాట్లాడు, వాళ్ళు ఎట్లా చేశారు దాన్ని బట్టి నువ్వు కూడా పనిచేసి నేర్చుకోండి. ఓకే. ఫైర్ ఎన్ఓసి కూడా నీదే కదా, రెండు మీదే. ఫైర్ ఎన్ఓసి, ఫైర్ కాల్స్ కూడా డిలే అవుతున్నాయి. స్ట్రీమ్ లైన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. గంజాయి తీవ్రమా మీద ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఎస్పీ గారు నోట్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే కొందికి చిల్డ్రన్ 36 అంగన్వాడీ వాళ్ళందరూ రండి. ప్రెగ్నెంట్ లేడీస్ 636 రమ్మట్రా. 3 కూడా బాగా చేస్తున్నారు. చిల్డ్రన్ 3 నుంచి 6 సంవత్సరాల వరకు 7.29 రాష్ట్రం కంటే అబవ్ ఉన్నారు. చిల్డ్రన్ 6-36 సంవత్సరాల పిల్లలు 4.8 అబవ్ ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ లేడీస్ 2 కలిపి 2.39. ఇక్కడ అంగన్వాడీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బాగా పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కూడా పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద వాళ్ళకు కూడా డబ్బులు శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ యూరియా అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్, సీడ్, అగ్రికల్చర్ కొంచెం వెనకబడ్డారు. నాకు ఇక్కడ బ్రేకులు పడ్డాయి మీవి. యూరియా 2.57, సీడ్ 3.98 లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది. జాగ్రత్త చూసుకోండి, మళ్ళా కంప్లైంట్ రాకూడదు. ఓకే. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ రండి సార్. ఇక్కడ మీ దగ్గర 3.67 ప్లస్లో ఉన్నారు. 2
కూడా బీసీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ. అదే మరి వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఎనర్జీ సర్వీసెస్, కరెంటు డిపార్ట్మెంట్ ఎనర్జీ సర్వీసెస్ 3.04 అబవ్ ఉంది. వీవర్స్ కూడా బెటర్గా ఉంది, 1.84 బాగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఏళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ట్రూ అప్ ఛార్జెస్ కూడా తగ్గించి మళ్ళీ ట్రూ డౌన్ ఛార్జెస్ చేశాం. పోయిన గవర్నమెంట్లో వేసిన అదనపు భారాన్ని పూర్తిగా తగ్గించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. అదే మరి హాస్పిటల్స్ అందరూ రావాలి. హాస్పిటల్స్ మొత్తం డిఎంఈ, పిహెచ్సి, డిహెచ్హెచ్, అదే మరిగా మిడ్ డే, వీళ్ళందరూ రావాలి. హాస్పిటల్ సర్వీసెస్ బెటర్గా ఉన్నాయి. 2.13% డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి 1.95%, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిహెచ్హెచ్ 1.37%. స్టేట్ కంటే ఆవరేజ్లో ఉన్నారు. వీళ్ళని అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ మా. గుడ్. ఆల్ ది బెస్ట్ మా. ఎక్సలెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ రండి. స్కూల్ శానిటేషన్ 4.63 ప్లస్లో వచ్చావు. మిడ్ డే మీల్స్ మాత్రం 1.26 మైనస్లో ఉన్నావు. ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 1.12. ఇప్పుడు లేటెస్ట్లో ప్లస్లో వచ్చాడు. పాతది మాత్రం మైనస్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు చెప్పా, గట్టిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. పిల్లలకే పరీక్షలు కాదు, మనకు కూడా పరీక్షలే, అనునిత్యం పరీక్షలే, మీకు నాకు అందరికీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్లీజ్ కమ్. ఈ రెండు కూడా హాస్టల్స్ 6.78 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 1.28 ప్లస్లో ఉన్నారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వీళ్ళంతా కూడా షెడ్యూల్ కులాల పిల్లలు, వాళ్ళకి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా బాగా పనిచేస్తున్నారయ్యా. వచ్చిన 4 అప్లికేషన్ కూడా చాలా బాగా వచ్చాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే 100% పాజిటివ్ వచ్చింది, 26% ప్లస్ వచ్చింది. గట్టిగా ఇదే మెయింటైన్ చేయాలి, అది బెంచ్ మార్క్ పెట్టుకోవాలి, అందరూ వర్కౌట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. గట్టిగా మనస్ఫూర్తిగా 14% అదనంగా వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తే మీరు చప్పట్లు కొట్టకపోతే ఏమనాలి? మీకు ఏ పని చేసినా మీరు ఇంకా ఆ తృప్తి రావడంలో మంచి మంచిగా అభినందించండి. థ్యాంక్ యూ మా. అదే మరి ఈ జిల్లాలో పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా 6.11% పాజిటివ్గా ఉంది. దానికి కూడా అభినందిస్తున్నా. పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళను కూడా అభినందిస్తున్నా. రెండో స్వచ్ఛ గ్రామాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు కూడా 3.32% పాజిటివ్లో ఉన్నారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. నీవేనమ్మా? ఓకే, గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 2.08% పాజిటివ్, వారిని కూడా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేనమ్మా? ఓకే. అదే మరి మత్స్యకార భరోసా మైనస్లో ఉన్నారు, 0.37 కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. శాండ్ విషయంలో మైనస్, శాప్ విషయంలో మైనస్లో ఉన్నారు. ఏం బ్రదర్, ఇక్కడ కూడా మైనస్లో ఉన్నావు. శాప్ చూసుకోండి జాగ్రత్తగా. అదే మరి శాండ్ 3.4 మీదేనా, అది కూడా జాగ్రత్త చూసుకోండి. మీరు శాప్ అమ్మా, నువ్వు కూడా మైనస్లో ఉన్నావు తల్లి, చల్లగా జరుపుకుండా కనపడకుండా. ఓకే, 2.48, మీరు కూడా 3.49 జాగ్రత్త చూసుకోండి. హౌసింగ్
2.48 ప్లస్లో ఉన్నారు. ఇప్పుడు తగ్గావయ్యా బాగా. శాండ్ కూడా ఈ మధ్యలో మళ్ళా పెరిగింది, నీ శాతం మైనస్ పెరిగింది. బీ క్లియర్. నేను ఉచితంగా 1000-2000 కోట్ల రూపాయలు పోయిన తర్వాత పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇస్తా ఉంటే ఎవడొచ్చినా ఎక్కడ తప్పు చేసినా వదిలిపెట్టద్దని మిమ్మల్ని కోరుతున్నా. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. తక్కువ ఖర్చుతో ఎవరైనా తీసుకుపోతానంటే వాళ్ళనే తీసుకుపోమనండి. కానీ మనం ఎక్కడన్నా ఆపరేట్ చేయాలని అనివార్య పరిస్థితులు వస్తే తక్కువ ఖర్చుగా రావాలి. ఎవ్వరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. బీ క్లియర్ ఆన్ దట్. కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హౌసింగ్ బాగానే వచ్చింది, 2.48 ప్లస్. అభినందిస్తున్నా, గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. ఇప్పుడు గుడివాడ రోలు మా ఎమ్మెల్యే రాము గారు ఒక పక్క నోడల్ ఆఫీసర్. ఎక్కడ నోడల్ ఆఫీసర్? నోడల్ ఆఫీసర్ గుడివాడ. గుడివాడ నోడల్ ఆఫీసర్ ఏమయ్యారా? రివీల్ చేస్తున్నావా మీరు ఎమ్మెల్యే గారు? నెలగా చేయాలి. నీ పరిధిలో వచ్చేటి నీకు మార్కులు పడతాయి. ఓవరాల్గా ఎమ్మెల్యేకి మార్కులు పడతాయి. ప్రజల వాళ్ళు ఓటేస్తారు, నేను మార్కులు వేస్తూ ఉంటా. ఈ రెండు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయకపోతే నిన్ను పట్టుకుంటా, ఎమ్మెల్యే చేయకపోయినా ఆయన కూడా బాధ్యత ఉంటుంది. మీకు అధికారం ఇచ్చాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్మన్గా, జిల్లా ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్గా ఒక ప్రొఫెషనల్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేట్టుగా, ఇంకో పక్కన ఒక కాలేజీని తీసుకొని నచ్చిన కాలేజీ తీసుకొని నాలెడ్జ్ పార్ట్నర్గా, ఇంకో పక్కన 5 మంది స్వర్ణ గ్రామం నుంచి వాలంటీర్స్ కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా స్టాఫ్ ఇచ్చాం. 9 మంది స్టాఫ్ ఉన్నారు మీకు. మీరు అన్ని విషయాల్లో రాష్ట్రంలో పోటీ పడేట్టుగా పీజీఆర్ఎస్ కానీ, పబ్లిక్ పర్సెప్షన్ కానీ, జిఎస్డిపి కానీ, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన నియోజకవర్గంలో ఇప్పించే బాధ్యత మీ ఇద్దరిదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నో కాంప్రమైజ్. మళ్ళా చెప్తున్నా, ఎక్కడగా నువ్వు చేయలేకపోతే నీ వెనకన పడతా మళ్ళా నేను. ఇక్కడ మీరు చూస్తే అర్బన్ స్ట్రీట్ లైట్స్లో కొంచెం మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్లో మైనస్ ఉన్నారు రూరల్లో. పార్ట్ హోల్స్లో మైనస్లో ఉన్నారు రూరల్లో. సీఎం రిలీఫ్లో కూడా మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ అంతా బాగాలేదు ఇక్కడ. బీ క్లియర్. ట్యాక్సేషన్ కానీ, బస్ సర్వీసెస్ కానీ, వెహికల్ వాహన్ రిజిస్ట్రేషన్ కానీ, వాహన్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్కే అప్పచెప్పాం. ఎందుకు సరిగా లేదు, ఇప్పుడైనా ఇంప్రూవ్ అయిందా లేదా ఒకసారి. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అది. బస్ స్టేషన్లు కూడా ముందు కంటే డిక్రీజ్ అయినాయి. సారథి బాగాలేదు. డ్రైవింగ్ లైసెన్స్లో అధికార యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. బీ క్లియర్ అండ్ దెన్ ఇంప్రూవ్ ఇట్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగాలేదు. గంజాయి, గుడివాడ లాంటి ప్రాంతంలో గంజాయి ఉండడానికి వీలు లేదు. ఉంటే మాత్రం గంజాయి ఎవడన్నా సేవిస్తే మాత్రం, దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేయడం లేదు సరిగా. సీటు కూడా సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్ఎస్ ఉందా మీ దగ్గర? ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా బాగా పనిచేయడం లేదు. మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు, మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. మీది మిడ్ డే మీల్ బాగాలేదు. ఏం చేస్తా? శానిటేషన్ ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ కూడా చెప్పాము, డిస్కస్ చేసి ఇంప్రూవ్ చేయమని చెప్పాము సార్. రెండో బాగాలేవు, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే సార్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగాలేవు.
అదే మరిగా బీసీ హాస్టల్స్ కూడా బాగాలేవు. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయండి. ఓకే, చాలా ఓపికగా మీరు అందరూ విన్నారు. ఇప్పుడే నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారు ఒకటి అడిగారు, ఇక్కడ షాదీ ఖానా కావాలన్నారు. తప్పకుండా షాదీ ఖానా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలినటన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉన్నారు. వారికి ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేని బలోపేతం చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తామని గుడివాడ ప్రజల సమూహంలో ఎమ్మెల్యే గారికి అష్యూరెన్స్ ఇస్తూ, ఇప్పుండేదానికంటే ఇంకా పెంచుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. శనివారం వస్తే